హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 2 రివ్యూ ఇస్తాను. సో ఎపిసోడ్ 2 కదా, దీంట్లో జస్ట్ పరిచయాలే ఉంటాయి, ఇంకేముంటాయి, సోది ఉంటుంది. సో ఇంకా 2 ఎపిసోడ్ల తర్వాత చూసుకోవచ్చు అని అనుకుంటే కనుక డెఫినెట్ గా పప్పులు కాలేసినట్టే. ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయ్యాయి, ఆల్రెడీ ఇన్ఫాచ్యుయేషన్ స్టార్ట్ అయింది. అంతేకాకుండా ఇన్ హౌస్ అండ్ అవుట్ హౌస్ వాళ్ళు ప్రేమలతో ఉంటున్నారా, లేకపోతే ఈగోకి వెళ్ళి కొట్టుకుంటున్నారా? ఎందుకంటే సెలబ్రిటీస్ అవుట్ హౌస్ లో ఉంటున్నారు, లగ్జరీస్ లేవు. ఇన్ హౌస్ ఉంటున్న కామనర్స్ కి మటుకు అన్ని లగ్జరీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఇన్ హౌస్ లో ఉన్న కామనర్స్ ఓనర్స్, అవుట్ హౌస్ లో ఉన్న సెలబ్రిటీస్ టెనెంట్స్ వాళ్ళు వీళ్ళకి పనిచేసి పెట్టాలి. సో టార్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అండ్ డీటెయిల్ రివ్యూ చెప్తాను. షార్ట్ గా ఉంటుంది, క్రిస్పీ ఉంటుంది, అండ్ సుత్తిలే కూడా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్ రివ్యూ. ఎపిసోడ్ 2 హైలైట్స్, ఇనిషియల్ హైలైట్స్ చెప్తాను. సో ఫస్ట్ మార్నింగ్ సాంగ్ పెట్టారు. అండ్ అందరు హౌస్ మేట్స్ కూడా ఎవరు కూడా బ్రష్ కానీ లేకపోతే పడుకొని లేవడం కానీ చేయలేదు. ఫస్ట్ డే కదా వాళ్ళకి. సో అందరు మంచి ఊపుతారు, బయటికి రన్నింగ్ చేసుకుంటూ వచ్చి మరి మంచిగా డాన్స్ చేశారు, డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ జస్ట్ హౌస్ మేట్సే కాదు, బయట నుంచి కూడా కొంతమంది పర్ఫార్మర్స్ వచ్చి డాన్స్ చేసి మరి వెళ్ళారు. సో ఇది ఎందుకు చేశారు అంటే, జస్ట్ వీళ్ళు కొంతమంది కామనర్స్ కూడా ఉన్నారు, డాన్స్ చేస్తారో లేదో మోటివేషన్ వస్తుందని చెప్పేసి చేసినట్టున్నారు. సో ఒక డ్రెస్ యూనిఫామ్ వేసేసుకొని అందరితోటి డాన్స్ చేయించేసి వాళ్ళు మళ్ళీ ఇమీడియట్గా డాన్స్ చేయగానే వెళ్ళిపోయారు. అండ్ అంతేకాకుండా మనీష్ ఒక టీషర్ట్ తీసుకొని, ఈ టీషర్ట్ నేను ఫ్యామిలీ టైం వరకు ఉంటే కనుక మా నాన్న వస్తే నేను నాన్నకి టీషర్ట్ ఇస్తాను అని చెప్పేసి ఒక టీషర్ట్ ప్రియాకి చూపించుకుంటూ చెప్పాడు. అండ్ సేమ్ టైం ప్రియా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది తనకి ఎమోషనల్. ఓకే, ఫ్యామిలీని వదిలేసి వచ్చాను, హోమ్ సిక్ ఆల్రెడీ ఫీల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనీష్ కూడా కొంచెం హోమ్ సిక్ ఫీల్ అయ్యాడు, అందుకని ఆ టీషర్ట్ కూడా చూపించాడు. కూర్చుంటున్నారు, హరాంగా కూర్చుంటున్నారు, వీళ్ళు చెప్పేది వింటున్నారు. అండ్ ఓనర్స్ వచ్చేసి సర్వెంట్స్ లాగా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ట్రీట్మెంట్ అయితే నిజంగా సెలబ్రిటీస్కి సెలబ్రిటీ ట్రీట్మెంటే జరుగుతుంది. వద్దనుకున్నా వీళ్ళు చెయ్యాలని అనుకోకుండా కూడానే ఆటోమేటిక్గా చేసేస్తున్నారు. సో ఇక్కడనే బిగ్ బాస్ స్టెప్ ఇన్ తీసుకున్నాడు. సో మీరు ఓనర్స్, వాళ్ళు టెనెంట్స్. సో ఓనర్స్ కూర్చోవాలి, టెనెంట్స్ నిలబడాలి. అండ్ వితౌట్ పర్మిషన్, ఓనర్ పర్మిషన్ లేకుండా ఇన్ హౌస్ లోకి రావద్దని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా వాళ్ళు తింటున్న ఫుడ్ ని కూడా వదిలేసి వెళ్ళమని చెప్పడం. ఇక్కడ మానిటర్ గా హరీష్ ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మానిటర్ చేయాల్సింది ఇమాన్యుయల్ ని హౌస్ కీపింగ్ చేస్తున్నాడా లేదా అని చెప్పి. నాగార్జున గారు ఇచ్చింది ఏంటి? హౌస్ కీపింగ్. అండ్ ఇమాన్యుయల్ వచ్చి అడిగాడు, క్లియర్ గా అడిగాడు, నేను హౌస్ కీపింగ్ అంటే ఫ్లోర్ ఒకటి క్లీన్ చేయాలా, లేకపోతే మొత్తం ఇల్లంతా గట్లు, వంటగట్టు అవన్నీ కూడా తుడవాలా అంటే, లేదు ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్. డెఫినెట్ గా ఇక్కడ ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్ కీపింగ్ అంటే కంప్లీట్ గా ఫ్లోరే కాదు, ఓన్లీ కంప్లీట్ హౌస్ అంతా క్లీన్ గా ఉంచుకోవాలి. వంటగట్టే కాదు, గ్రౌండ్, అవుట్ సైడ్ గ్రౌండ్ కూడా క్లీన్ గా ఉంచుకోవాలి. సో ఇక్కడ డెఫినెట్ గా ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది హరీష్. అండ్ సో హరీష్ కి డెఫినెట్ గా మార్కులు, రెడ్ మార్క్ రావాలి. అంటే వీకెండ్ లో నాగార్జున గారు పెడితే కనుక మానిటర్ గా ఫెయిల్ అయిందనే నేను అంటాను. గైస్, ప్రియా ఓపెన్ గానే అడిగేసింది నాకు ఒక్క మగాడు కావాలని చెప్పేసి. బట్ సిచ్యువేషన్ ఏంది? యాక్చువల్గా బిగ్ బాస్ కొన్ని బ్యాచెస్ ఇచ్చాడు. అండ్ ఆ బ్యాచెస్ ఎవరికైతే వర్క్ అసైన్ చేస్తున్నారో వాళ్ళకి పెట్టాలని చెప్పేసి. సో మీరు కావాలంటే వర్క్ అసైన్ చేసిన వాళ్ళని చేంజ్ చేసుకోవచ్చు, లేదు వాళ్ళనే ఉంచుకోవచ్చు అని చెప్పడము. సో ఫస్ట్ కళ్యాణ్ స్టార్ట్ చేస్తాడు. కళ్యాణ్ ఫ్లోరిస్ అయినా వాష్రూమ్స్ క్లీన్ చేయమన్నాడు అంతకుముందు. సో తను బాగా చేస్తుంది, సో తనని చేంజ్ చేయదలుచుకోలేడు. అండ్ సెకండ్ హరీష్ ఇమాన్యుయల్ని కూడా చేంజ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా చాలా బాగా క్లీన్ చేస్తున్నాడు, అంతా చెప్పింది చేస్తున్నాడు అని చెప్పేసి ఇమాన్యుయల్ని కూడా చేంజ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ పవన్ డిష్ వాషెస్ చేసేందుకు రీతు చౌదరి, తను కూడా చాలా బాగా చేస్తుంది కాబట్టి తను కూడా చేంజ్ చేయలేదు. శ్రీజ వాషింగ్ క్లోత్స్ ఫర్ రాముని సెలెక్ట్ చేసుకునే అంతకుముందు. సో రాము కూడా చెప్పినట్టే బాగా చేస్తున్నాడు. సో ఓనర్స్ బేసిక్గా వీళ్ళందరూ ఏంటంటే ఈ పనులన్నీ ఓనర్స్ పనులన్నీ వీళ్ళు చేయాలన్నమాట. సో ఓనర్స్ పనులన్నీ వీళ్ళు బాగా చేస్తున్నారు. సో రాము కూడా బాగా వాషింగ్ క్లోత్స్ అని ఓనర్స్ అందరి కూడా క్లోత్స్ అని వాష్ చేస్తున్నాడు. సో అది కూడా ఓకే అనుకున్నారు. అండ్ బట్ ఫైనలీ ప్రియా, అంతకుముందు సంజన కుకింగ్లో ఉంటుండే, సో నాకు ఒక మగాడు కావాలి, సో వంట వండుతందుకు, సో నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి భరణిని పిలిచాడు. అండ్ హెల్పింగ్కి తనుజాని తీసుకున్నారు. హరీష్కి బాగా క్లాస్ పడతానని అనిపిస్తుంది వీకెండ్ నాగార్జున గారితో. ఎందుకు అంటే, సో ప్రతి దానికి నేను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పడము. అంటే ఎంత దూరమైనా వెళ్తాను, ఎట్లయినా పర్లేదు, బిగ్ బాస్ ఏమన్నా సరే నేను మాట్లాడతాను, నేను చూసుకుంటాను, నేను కొట్లాడతాను అని చెప్పడము. అంటే 2-3 సిచ్యువేషన్లు, ఒకటే ఎపిసోడ్లో 2-3 సిచ్యువేషన్స్లో అన్నాడు. ఒకటి ఫ్లోర్ క్లీనింగా, లేకపోతే హౌస్ కీపింగ్, హౌస్ మొత్తం క్లీనింగా అంటే లేదు ఓన్లీ ఫ్లోర్
ఇది అగేన్స్ట్గా వస్తే ఎట్లా అంటే నేను చూసుకుంటాను, ఎంతవరకైనా మాట్లాడతానని చెప్పడము. దాని తర్వాత ఇమాన్యుయల్తో గొడవ అయినప్పుడు కూడా ఎంతవరకైనా మాట్లాడతానని చెప్పడము. అండ్ ఫుడ్ రిటర్న్ చేసేయని చెప్పేసి బిగ్ బాస్ చెప్తే కూడా వినకుండా, లేదు నేను యాక్సెప్ట్ చేయను, వాళ్ళు తినాల్సిందే, నేను ఫుడ్ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టని చెప్పడము. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఒకటే ఎపిసోడ్లో హరీష్ అంతా రూడ్గా మాట్లాడుతున్నాడు. సో డెఫినెట్గా బిగ్ బాస్కి అగేన్స్ట్గా వెళ్ళాలనుకుంటే కనుక గెట్ లాస్ట్ అని చెప్పేసి డెఫినెట్గా డోర్ ఓపెన్ చేస్తారని నేను అనుకుంటున్నాను హరీష్ గురించి. మీరేమంటారు? ఈ పాయింట్ తీస్తారా నాగార్జున గారు? ఎపిసోడ్ 2లో బిగ్ బాస్ అనౌన్స్మెంట్స్. సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఓనర్స్ ఇంట్లో ఓనర్స్ ఉండాలి, టెనెంట్స్ ఇంట్లో టెనెంట్స్ ఉండాలి. అండ్ ఓనర్స్కి ఏది తినాలనిపించినా కానీ అది టెనెంట్స్ చేసి పెడతారు, అంటే సెలబ్రిటీస్ చేసి పెడతారు. అండ్ సెలబ్రిటీస్ ఏమైనా తినాలనుకుంటే ఏ ఫుడ్ కూడా వండుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బిగ్ బాస్ హెల్తీ ఫుడ్ పంపిస్తాడు సెలబ్రిటీస్కి యాజ్ ఎ టెనెంట్స్కి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఫుడ్ కొంచెం తీసుకొని వెళ్ళారు, అండ్ ఫుడ్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంటే కూడా అది కూడా తీసుకెళ్ళొద్దు, అది తీసుకెళ్ళిన ఫుడ్ అంతా కూడా స్టోరేజ్లో పెట్టేసామని చెప్పి బిగ్ బాస్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు. బట్ అక్కడ హరీష్ వినట్లేదు, ఎందుకంటే ఇమాన్యుయల్ తినే ప్లేస్ నుంచి ఆయన తీసుకెళ్ళాము, వాళ్ళు కష్టపడ్డారు, సో నేను కన్ఫామ్గా ఇస్తాను, ఇది మేము వండిన ఫుడ్ కాదు, అంతకుముందు ఉన్న ఫుడ్, ఎపిసోడ్ 1లో ఉన్న ఫుడ్ అని చెప్పి బనానా, యాపిల్స్ అవి తీసుకొని వెళ్ళాడు. బట్ హరీష్ దగ్గర నుంచి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే సెలబ్రిటీస్ ఫస్ట్ థింగ్ మేము హంగ్రీ లేదు, అండ్ సెకండ్ థింగ్ మీరు ఒక టీంకి లీడ్ అయితే కనుక మీరు తప్పు చేస్తే మీకు అది ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఇక్కడ టీం అంతా మీకు మొత్తం అందరికి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో మీరు యాక్సెప్ట్ చేయండి, తీసుకెళ్ళి స్టోరేజ్ పెట్టమంటే అప్పుడు బిగ్ బాస్ని అయితే యాక్సెప్ట్ చేయలేదు, ఓన్లీ వీళ్ళందరూ చెప్పినందుకు అప్పుడు తను తెలుసుకొని ఓకే నేను పెట్టేస్తున్నా అని చెప్పేసి మళ్ళీ సేమ్ టైం బిగ్ బాస్ మీ మాటకి నేను వాల్యూ ఇస్తున్నానని చెప్పడం. సో ఇక్కడ బిగ్ బాస్కి మాటకి వాల్యూ ఇచ్చినట్టే నాకైతే అనిపించలేదు. సో అప్పుడు వెళ్ళి ఫ్రూట్స్ అని తీసుకొని లోపల పెట్టాడు. బిగ్ బాస్ హౌస్లో జస్ట్ గొడవ కాదు, రొమాన్సే కాదు, అప్పుడే దొంగతనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఎస్, తనుజ తన కాఫీ లేకుండా ఉండలేకపోతుంది. తనుజ సెలబ్రిటీస్ కాబట్టి టెన్స్ లాగా ఉన్నది, సో వాళ్ళకి కాఫీ రాలేదు, తనకి కాఫీ కావాలి. సో వాళ్ళ దగ్గర ఒకసారి వాసన చూస్తా అని చెప్పేసి ఒకసారి తీసుకోవడం. అండ్ ఆల్రెడీ కూసేగాది వచ్చి మేసేగార్దిని వచ్చినట్టు, అంటే తనకు కూడా ఒక కంపెనీ కావాల్సి వచ్చింది థెఫ్ట్ చేయడానికి. సో ప్లాన్ చేస్తుంది కాఫీ ఎలా థెఫ్ట్ చేయాలని చెప్పేసి, జస్ట్ ఒక 1 or 2 స్పూన్స్ థెఫ్ట్ చేయాలి అన్నట్టు ప్లాన్ చేస్తుంది. అండ్ ఈవెన్ బిగ్ బాస్కి ఆల్రెడీ రిక్వెస్ట్ చేసింది, నేను మా ఇంట్లోనే దొంగతనం చేస్తాను, మీరు ఆయనతో ఎక్స్క్యూజ్ ఇవ్వరా అన్నట్టు బిగ్ బాస్కి మైక్లో కూడా చెప్పింది. సో చూద్దాం బిగ్ బాస్ దీనికి ఎలా రెస్పాండ్ అవుతాడో. అంతేకాకుండా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రీతు అండ్ కళ్యాణ్ గూస్ బాంబ్స్ తెప్పించే సీన్స్ స్టార్ట్ చేశారు. గ్లామర్ డోస్ పెంచడానికి ట్రై చేస్తున్నారు. సో ఇద్దరు కూడా ఇన్ఫాక్చుయేషన్ స్టార్ట్ చేశారు. బట్ నిజంగానే మనం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా చూడొచ్చు, రీతు అండ్ కళ్యాణ్ కొంచెం మాట్లాడుకోవడం ఎక్కువ, రీతునే కొంచెం కళ్యాణ్ని ఎక్కువ కదిలించడం బాగా కనిపిస్తుంది. అంటే డెఫినెట్గా ఇద్దరు కొంచెం ఆపోజిట్ టీం కాబట్టి ఆపోజిట్ టీం నుంచి ఒకరిని సపోర్ట్ తీసుకుంటే ఏదైనా కాంపిటీషన్ వచ్చినా దానికి యూజ్ అవుతుందని చెప్పేసి డెఫినెట్గా రీతు మాట్లాడిండొచ్చు. సో వాళ్ళిద్దరు క్లోజ్నెస్. అండ్ ఈరోజు ఐ కాంపిటీషన్ పెట్టుకున్నారు, ఐ టు ఐ, ఎవరు కళ్ళు ఫస్ట్ రెప్పలు కదిలిస్తారని చెప్పేసి. సో దీంట్లో ఇద్దరు కాంపిటీషన్ చేశారు, కొంచెం మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ హౌస్ మేట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు, అండ్ చాలా క్యూట్గా అనిపించింది ఈ కాంపిటీషన్. ఇది ఈ రోజు రివ్యూ. మీకు దీంట్లో ఏం హైలైట్ అనిపించింది? ఎవరి పేరు మనం చాలాసేపు మాట్లాడుకున్నాం, హరీష్. సో ఇక్కడ తను కార్నర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడా, హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడా, లేకపోతే తను నిజంగానే ఎమోషన్ పర్సనా? సో ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు ఉండవు, సో ఆటోమేటిక్గా తేలిపోతుంటాయి ఒక్కొక్కటి. సో మాస్క్ ఉంటే మాస్క్ అవన్నీ కూడా పోతాయి డెఫినెట్గా. ఒకళ్ళు కాకపోతే ఒకరు తీస్తారు, ఒకళ్ళు మాస్క్ ఇంకోళ్ళు తీస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఈరోజు బాగా హైలైట్ అయింది అయితే హరీష్, ఇమాన్యుయల్, రీతు చౌదరి, కళ్యాణ్. సో వీళ్ళందరూ కూడా బాగా హైలైట్ అయ్యారు. ప్రియా హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ ఎస్, నా ప్రకారంగా అయితే ఇన్ హౌస్ అండ్ అవుట్ హౌస్ పెట్టేసి డెఫినెట్గా ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 నుంచే మంచి బస్ క్రియేట్ చేస్తున్నట్టు అనిపించింది. బట్ ఓన్లీ ద థింగ్, వీళ్ళు గ్రూప్స్ ఫామ్ అయ్యి ఆడితే కనుక డెఫినెట్గా మొత్తం పోతుంది, బస్ పోతుంది, టీఆర్పీ రేటింగ్ పోతుంది. సో కుమ్మక్కై ఆడకుండా గ్రూప్స్ కాకుండా ఇండివిజువల్స్ ఆడి, అండ్ టెనెంట్స్ అంటే టెనెంట్స్ లాగా, ఓనర్స్ అంటే ఓనర్స్ లాగా ఆ లెవెల్స్ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా గొడవలు ఎక్కువ అవుతాయి. రూల్స్ కరెక్ట్గా పాటిస్తే గొడవలు ఎక్కువ అవుతాయి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రూల్స్ ప్రకారంగా వెళ్తే ఆట కూడా చాలా బాగుంటుంది. సో మీకేమనిపించింది? అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను చండికా, సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.